జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కూళ్ళు ఎట్లుండే పెద్ద పెద్ద పైసలు పెట్టి చదివే బళ్ళు కూడా పనికి రాకపోయేటి. డిజిటల్ క్లాసులు, పిల్లగాండ్లకు ట్యాబులు, టైంకు బట్టలు, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు, మంచి తిండి, ఇంగ్లీష్ మీడియం ఇట్లా సూపర్ అంటే సూపర్ ఉండే చదువులు. పిల్లగాండ్లు మంచిగా చదువుకొని గొప్పోళ్ళు అయితందుకు మస్తు ఛాన్సులు ఉండే. కానీ అదే ఇప్పుడు చూస్తే వాళ్ళ బతుకులు ఎలుగుల నుంచి చీకటి పాలైతున్నట్టు కనబడుతుంది. చీకట్ల నిల్చున్న ఈ షెల్లెల్ల చదువులు కూడా చీకటే అవుతున్నాయి. అవునుల్లా, చీకట్ల నుంచి ఎలుగులకు వాళ్ళనా ఈ కూటమి సర్కార్ల ఎలుగుల నుంచి చీకట్లకు పోతున్నాయి ఇళ్ళ బతుకులు. చదువుకుందామంటేనేమో ఇంట్ల కరెంటు లేక వీధులేట్ల కింద చదువుకునే అంత కష్టం వచ్చింది ఇళ్లకు. చెప్పుండ్రా షెల్లెళ్ళు మీ నోటితోని మీ కష్టాన్ని. గత 3 నెలల క్రితం మా స్థలం కరెంటు తీసివేయడం జరిగింది. మా తల్లిదండ్రులు అధికారుల చుట్టూ కరెంటు కోసం తిరిగారు. వారు ఇవ్వనని నిరాకరించారు. మేము వీధి లైట్ల కింద కూర్చొని చదవడానికి మాకు చాలా కష్టంగా ఉంది. ఇన్నరానుల్లా, అసలే ఇల్లు 10వ తరగతి చదువుతున్న పిల్లగాన్లు ఇప్పుడు పరీక్షలు చాలైనాయి. నమ్ముతారో నమ్మరో అని పాపం హాల్ టికెట్లు చూయించుకుంటా ఆఫీసర్లకు నమస్కారం పెట్టుకుంటా మరీ ఇలా బాధ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ చదువుతున్నాం. ఇవిగోండి మా హాల్ టికెట్లు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడు గుమ్ములూరు సెంటర్లున్న బాబు జగ్జీవన్ రావు కాలనీ వీళ్ళది. ఈ నడుమనే ఆక్రమణల తొలగింపు పేరు చెప్పి ఇండ్లకు కరెంటు కట్ చేసిరట. వీళ్ళ అమ్మానాయనలు ఆఫీసర్ల కాళ్ళేళ్ల వడ్డ కూడా కరెంట్ ఇస్తలేరట. ఇప్పుడేమో పిల్లగాళ్లకు 10వ తరగతి పరీక్షలు. అందుకే సార్లు మీకు దండం పెడతాం, మీకు పుణ్యం ఉంటది, ఈ పరీక్షలు అయిపోయేదానికన్నా కరెంట్ ఇయ్యుండ్రి, లేకపోతే మేము ఫెయిల్ అవుతామని బతిమలాడుతున్నారు. మా భవిష్యత్తు పాడైపోతుందని బాధపడుతున్నారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంతవరకు చదివించారు. ఈ ఎగ్జామే మా భవిష్యత్తు. మీరు మా పట్ల దయించి ఎగ్జామ్ అయ్యేంత వరకు కరెంట్ ఇప్పిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మరి పాపం ఈ పిల్లలు గింత బాధపడుతుంటే ఈ సర్కార్ ఏం చేస్తుంది అంటే, అబ్బో వాళ్ళ కష్టాలు మామూలుగా లేదుల్లో, ఈకలు పక్కపక్కలు జబర్దస్త్ స్కిట్లేసుకుంటా ఎకిల్ నవ్వులు నవ్వుతురు తప్ప వీళ్ళ బాధలు పట్టించుకునే అంత టైం వాళ్ళకెక్కడిది అన్నట్టు వీళ్ళ కష్టం గిట్లుంటే వీళ్ళ కష్టం చూడుండ్రి. అర్థమైందా అనుల్లా? వైన్ షాప్ మాకొద్దు, బడి ముద్దు అని నినాదాలు చేసుకుంటా ఫ్లకార్లు పట్టుకొని రోడ్ ఎక్కిండ్రు ఈ చదువుకునే పిల్లగాన్లు. వీళ్ళది బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు ఊరు. కొత్తగా వైన్ షాప్ పెడుతుంటే అద్దె అద్దుమక వైన్ షాపు అని ఇంకో మహిళలు చదువుకునే పిల్లగాన్లు ఇట్లా నిరసన తెలిపిండ్రు. కానీ అయ్యా లోకేశారు, చదువుల శాఖ మంత్రి మీరే కదా, చూస్తున్నారా వీళ్ళ బాధ? చదువుకుందామంటే ఒకరికి కరెంట్ లేదట, ఇంకొకరికి వైన్స్ షాప్ బాధ. గిట్లున్నది మరి మీ ఏలువాడిలా. ఓట్లప్పుడేమో అది చేస్తాం, ఇది చేస్తాం, అది ఎలుగబెడతాం, ఇది ఎలుగబెడతాం అన్నారు. ఇప్పుడేమో ఉన్న ఎలుగులు ఆర్పేస్తున్నారు. ఇట్లయితే ఈ పిల్లల జీవితాలు ఏం కావాలనో ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ అదే జగనన్న ఉండుంటేనా పిల్లల చదువుల కోసం పెట్టే ప్రతి అనా పైసా కూడా పవిత్రమైన పెట్టుబడి అని ఏ కష్టం రాకుండా మంచిగా అందరికీ చదువులు అందేటట్టు చూడకపోనా ఇట్లా పాడైంది ఈ కూటమి సర్కార్లా అని అంటున్నారు. ఈ చీకట్ల నిలుసున్న ఈ పిల్లల బాధను చూసిన కొందరు పబ్లిక్.